నమస్కారం, నేను శ్రావణి. తాండవ న్యూస్ కి స్వాగతం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభలో వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ముద్రగడ చేసిన సేవల్ని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముద్రగడ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో నిర్వహించిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభకు వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన దాడిశెట్టి రాజా అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముద్రగడ పద్మనాభం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముద్రగడ ఆశయాలు, సేవా స్ఫూర్తి సమాజానికి ఆదర్శమని పేర్కొన్న ఆయన అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడమే ముద్రగడ పద్మనాభానికి అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ సంస్కరణ సభకు తుని నియోజకవర్గం నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ముద్రగడ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రేలంగి రమణగౌడ్, బోపాటి సతీష్, చితకల రత్నకుమారి, రాయిమేరి అవినాష్, కర్రి జగదీష్, చింతల సునీత లక్ష్మణ్, కోరుమిల్లి లలిత, శిల్పాశెట్టి మోహన్, కసిరెడ్డి భవానీ, బోడిపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం సేవను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ సభలో ఆయన ఆశయాలను కొనసాగించాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. ఆయన సిద్ధాంతాల కోసం, ఆయన అనుకున్న సిద్ధాంతాల కోసం పదవులను కూడా తృణప్రాయంగా వదిలేశారు. ఒకసారి మంత్రికి రాజీనామా చేశారు, ఒకసారి ఎమ్మెల్యేకి రాజీనామా చేశారు. ఆయన పదవులు ఎప్పుడు కోరుకోలేదు. ఆయన అనుకున్న ఆశయాల కోసం ఆఖరికి చనిపోయినప్పుడు, నిర్యాణం చెందినప్పుడు కూడా ఆయన మార్క్ ఆయన వేసుకుని బయలుదేరిన పరిస్థితి మనం చూస్తాం. మరి ఈ రోజు చూస్తున్నాం, వేలాది మంది, దగ్గర 1,00,000 మంది కూడా వచ్చి అభిమానులు వాలంటరీగా వచ్చి ఆయన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించడం ఏ నాయకుడికి కూడా ఇలాంటి దక్కదు. ఇప్పుడున్న ప్రెసెంట్ ఉన్న నాయకులు ఎవరికి కూడా ఇంత ఇది దక్కదు. ఇంత ఘనంగా ప్రజలు నివాళులు అర్పించడం అన్నది దక్కదని చెప్పేసి నేను భావిస్తాను. తాండవ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.